మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బాస్టర్స్ చాలానే ఉంటాయి. ఖైదీ తర్వాత అన్నింటికి స్పెషల్గా చెప్పుకునే మూవీస్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుంది. చిరంజీవి రేంజ్ని కాంపిటేటివ్ హీరోలు అందుకోలేనంత హైట్స్కి తీసుకెళ్లిన మూవీ ఇది. నిర్మాత అశ్విని దత్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని తీశాడు. అంతకు మించి లాభాలు కూడా అందుకున్నాడు అనుకోండి. ఈ జగదేక వీరుడు చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అశ్విని దత్. అయితే ఇందులో రామ్ చరణ్ మాత్రమే నటించాలన్నది ఆయన కోరిక. ఇప్పటికే పలుమార్లు చరణ్తో మాట్లాడడమే కాదు, చాలామంది దర్శకులు, స్టోరీ రైటర్లతో మాట్లాడేశాడు కూడా. ఇటు స్టోరీ దొరకలేదు, అటు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ ఇప్పటికే జగదేక వీరుడు టైటిల్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించేశాడు. ఇప్పటికీ ఆ మూవీ సీక్వెల్ తీసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. అయితే అటు స్టోరీ ఫైనల్ కాకుండా, ఇటు డైరెక్టర్ ఎవరో తేలకుండా తండ్రి నటించిన బ్లాక్ బాస్టర్ సీక్వెల్లో నటించేందుకు రామ్ చరణ్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నదే అసలు పాయింట్. ముందు ఇవి ఫైనల్ అయితే అప్పుడు చెర్రీ కూడా ఓ అడుగు ముందుకేసి ధైర్యం చేయొచ్చు. లేకపోతే ఇలా మాటల దగ్గరే ఏళ్ళు గడిచిపోయే అవకాశం ఉందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.